హాయ్ అండి. ఈరోజైతే మీకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ అయితే చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. రెస్టారెంట్‌కి కూడా వెళ్ళనవసరం లేదండి. ఇంత టేస్టీగా ఇంట్లో వండుకొనైతే చేసుకొనైతే తినొచ్చండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి. ముందుగా మనము కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి, 3 లవంగాలు, ఒక పట్టా తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కచ్చా పచ్చాగా పట్టినా కూడా టేస్ట్ బావుంటుందండి. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అండి నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. బోన్‌లెస్ చికెను. ఇప్పుడు దాంట్లోకి మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక ఎగ్ అయితే కొట్టుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటదండి చికెన్ కబాబు. లొట్టలేసుకుంటా తినేసేయొచ్చండి. అంత బావుంటుందండి. ఈ ఎగ్గేయడం వల్ల సూపర్‌గా ఉంటుందండి టేస్ట్ నోట్లో నమిలేటప్పుడు. చికెను యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు మనమైతే ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి, ఒక టీ స్పూన్ వచ్చి కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారము. ఉప్పు సరిపడా వేసుకోండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం గదా! ఆ మిశ్రమాన్ని అయితే వేసేద్దాము. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి మిరియాల పౌడర్ వేసుకున్నాను. వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాము. బాగా కలుపుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎగ్గేయడం వల్ల చికెన్ పీస్ చాలా స్మూత్‌గా ఉంటుందండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు వచ్చి కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. ఇంక 2 టీ స్పూన్లు వచ్చి మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. వేసి అయితే మనం మొత్తం బాగా కలుపుదాము స్పూన్‌తో నీట్‌గాను. బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము. ఇప్పుడైతే ఒక అర నిమ్మకాయనొచ్చి పిండుతున్నానండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతా తీసుకొని పోయి చికెన్‌లో వేసేద్దాము. వేసేసి బాగా కలుపుదామండి. చికెన్‌కి ఆ మసాలాలన్నీ పట్టేటట్టుగా చక్కగా కలిపేద్దామండి. కలుపుకొని ఒక గంట సేపండి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. ఇలా చికెను బాగా నానపెట్టుకొని మసాలాలతో ఫ్రై చేసుకున్నామనుకో టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అయితే పెట్టుకుందామండి. మీరు ఫాస్ట్‌గా చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా చాలండి బావుంటుంది. ఇప్పుడైతే తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మన బాండల్లో నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్‌నొచ్చి మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకుంటా నీట్‌గా అయితే ఫ్రై చేసుకుందాము. దీంట్లో నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కలర్ చాలా నీట్‌గా బాగా వస్తుంది. ఇప్పుడు 1 మినిట్ ఆగిన తర్వాత ఇప్పుడు మనం పక్కకి తిప్పుదాము. అట్లాగే తిప్పిబాకండి. ఒక 1 మినిట్ వరకు అట్లానే ఉంచేసేసి ఆ తర్వాత పక్కకి తిప్పండి. ఇప్పుడు నీట్‌గా ఫ్రై చేసేద్దాము చికెన్‌ని. ఇప్పుడైతే బాగా ఆల్మోస్ట్ ఆల్ అయితే వేగిపోయిందండి. ఇంక తీసేసి టిష్యూ పేపర్ వేసి ప్లేట్ పైన అప్పుడు ఇవైతే పెట్టేద్దామండి. అలాగే ఆయిల్‌లో అన్ని చికెన్ ముక్కలు వేసేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. త్వరగా చేసేసుకోవచ్చండి. నానబెట్టేసేసి ఫ్రై చేసేయడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా మనకు రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే టేస్ట్ అయితే వస్తుందండి. ఎంతో యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత బావుంటుందండి టేస్టు. ఇలాంటి ఫుడ్ కలర్ వాడకుండానే ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి. కలర్ చూసారు కదండీ ఎంత బాగొచ్చిందో మనకు. ఈ వీడియో గాని మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.